హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం దేవరకొండకు వచ్చేసామండి. ఎందుకంటే శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కొత్త వెంచర్ పాలెపు మెడోస్ అనేది వెంచర్ లాంచింగ్ అలాగే బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం అనేది జరుగుతోంది. సో చాలామంది కస్టమర్స్ వచ్చారు, మార్కెటింగ్ మిత్రులు కూడా వచ్చేసారు. చూస్తూ ఉంటే ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా కలకల్లాడిపోతుంది పీపుల్ అందరితో. కాబట్టి ఇక్కడ బ్రోచర్ లాంచ్ అండ్ ఈవెంట్ లాంచ్ కార్యక్రమాన్ని చూసేద్దాం పదండి. ల్యాండ్ ఓనర్ మనకి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. చంద్రకుమార్ గారు, ల్యాండ్ ఓనర్. ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఇక్కడ మా ల్యాండ్ ఏదైతుందో ఇది ఒక 10 ఎకరాలు మాత్రమే నేను డెవలప్ చేసినాం. దీనికి తూర్పు దిశ, పడమట దిశ మరియు ఉత్తర దిశ మొత్తం 42 ఎకరాల భూమి మాది. మేము ఫస్ట్ దీన్ని ఒక 10 ఏకర్స్ మాత్రమే డెవలప్ చేసేసేసి దీన్ని హౌస్ సైట్స్గా కన్వర్ట్ చేసినాక మిగతా ప్రాజెక్టు ల్యాండ్ ఏదైతుందో దాన్ని డెవలప్ చేసుకోవాలనేది ఆలోచన. ఈ ప్రాంతం గురించి, దేవరకొండ గురించి చెప్పాలంటే ఇది లాంగ్ బ్యాంక్ నుంచి రెవెన్యూ డివిజన్, ఎప్పటి నుంచో తాలూకా హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్. ఇక్కడ వెస్ట్ ఆర్ సౌత్ పార్ట్ ఏదైతుందో ఇది మొత్తం ఆల్రెడీ డెవలప్ అయిపోయేది ఉంది. అంటే స్టాగ్నేషన్కి వెళ్ళిపోయింది ప్రైస్లల్లా. ఓన్లీ మనకు దేవరకొండకి ఈశాన్య ప్రాంతంలో మనం ఉన్నాము. ఇది మాత్రమే స్పేస్ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఉంది. ఇకపోతే ఈ ల్యాండ్ చుట్టూ ఏమున్నాయి అనే దానికి వచ్చేసరికి వస్తే మనం ఏదైతే ఇక్కడ రైట్ సైడ్లో ఉందో మనం 50 ఫీట్ రోడ్గా మనం దీన్ని వదులుకున్నాం. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ పోతే పెళ్లిపాకల రిజర్వాయర్ అనేసి పెద్ద రిజర్వాయర్ ఒకటి వస్తుంది. ఒక టూరిజం హబ్గా మారుతుంది షార్ట్లీ. మనకు సైట్కు 2000 ఉన్నాయి. మన సైట్ ఆర్చు నుంచి బస్ స్టాండ్, అంటే మెయిన్ బస్ స్టాండ్కి పోవడానికి 1.5 కిలోమీటర్స్ అవుతుంది. మన సైట్ ఆర్చు నుంచి హైవేకి 1 కిలోమీటర్ అవుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సతీష్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం స్టేజ్ మీదకి స్వాగతం పలికేద్దాం. ఇంకా మరిన్ని విషయాలు మనం సతీష్ గారి మాటల్లో తెలుసుకుందాము. ప్రతి కంపెనీలో మనం ఒక సిబ్బంది లాగా పనిచేసినాం. అయినా కంపెనీ యాజమాన్యాలు, కొన్ని కంపెనీ యాజమాన్యాలు మనల్ని అవసర నిమిత్తం వారికే మనల్ని వాడుకుంటున్నాయి. మా యొక్క ఎదుగుదలని అంచవేస్తున్నారు. ఈ సమయంలో మేమందరం కూర్చొని సొంతంగా ఎదగాలి అని ఒక దృఢ నిశ్చయంతో శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ అని పెట్టడం జరిగింది. ఏదో ఆఫీసు కూడా చాలా మంచిగా, చాలా చక్కగా ఒక 40 నుంచి 70 లక్షల ఖర్చుతో సాగర్ రింగ్ రోడ్లో జూలై 15 రోజు ఓపెన్ చేసాం. ఇక్కడ మా యొక్క లక్ష్యం ఏంటంటే, మార్కెటింగ్ మిత్రుల ఏ మార్కెటింగ్ మిత్రులు అయితే ఉన్నారో, మన దగ్గర ప్లాట్ అమ్ముతున్నారో, అమ్మిన వ్యక్తిని ఒక 6 నెలల తర్వాత కంటిన్యూగా మన దగ్గర వర్క్ చేస్తే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు మన కంపెనీలో కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులు కూడా ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్కి వచ్చి చుట్టుపక్కల తిరిగి పెట్రోల్ ఖర్చు, అన్ని ఖర్చు పెట్టుకుని ఒక ప్లాట్ అమ్మడం అంటే ఏ కంపెనీ కూడా సరిగ్గా సపోర్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే మేమంతా కూడా మార్కెటింగ్ చేసి ఇప్పుడు కూడా ఉన్నాం కాబట్టి, ముఖ్యంగా మన మార్కెటింగ్ పర్సన్స్ చాలా హ్యాపీగా ఉండే విధంగా మన కంపెనీలో జూలై 15 ఓపెనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా స్టార్ ఎంట్రీస్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నాం మన కంపెనీ నుంచి. ఎందుకంటే మన మార్కెటింగ్ మిత్రులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన కంపెనీలో కూడా ఒక 6 నెలల తర్వాత 6 మంత్స్ నుంచి మన కంపెనీ ఎవరు జర్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా 30 ప్లేస్ సాలరీ అనేది పెట్టడం జరుగుతుంది. ఏకతాటిగా 6 మంత్స్ మాత్రం జర్నీ చేయండి. లాటే అవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ జర్నీ చేయండి, కంపెనీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మేమందరం కూడా చాలా ఫేస్ చేస్తున్నాం. టీమ్స్ పెట్టుకొని వాటికి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక్కోసారికి మనం జోబ్ నుంచి కష్టం మొత్తం అయిపోయినా కూడా కొట్టే పరిస్థితులు లేని రోజులు ఉన్నాం. మనం
ఏ కంపెనీలో పోయి చేసినా మొత్తం కష్టపడడం మనమే పెట్టుకోవాలి. కానీ మన కంపెనీలో ప్రతిదీ కూడా మీ సూపీరియర్స్ మీరు 1 రూపీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డీజిల్ ఖర్చుతో సహా టెక్నికల్ ఖర్చుతో సహా మీకు మన సూపీరియర్స్ మీకు సపోర్ట్ చేస్తారు, కంపెనీ సపోర్ట్ చేస్తారు. మనకి జూలై ఎండింగ్ లో హెచ్ఎండి లేఅవుట్ బాణసింగరం నెలపల్లి విలేజ్ సైడ్ లో 7 ఎకరాల మనకు సైట్ రావడం జరుగుతుంది. ఆ ఎల్పీ నెంబర్ కూడా మనం వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు అంటారు హైదరాబాద్ ప్లాట్ అమ్మాలంటే అమ్మలేని పరిస్థితి కాదు. డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో చాలా మంచి బిజినెస్ ఉంది. ఎందుకుంది? ఇప్పుడు దేవరకొండ సర్కిల్ ఉంది. దేవరకొండ సర్కిల్ ఏంది? ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న చిన్న పట్టణం. ఇలాంటి దగ్గరికి వచ్చి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరైనా కూడా ఇంతే చూపిస్తారు. ఎక్కడ డెవలప్ ఉంటే అక్కడ వాళ్ళు మన కస్టమర్లకు ఇవ్వాలి. ఇవాళ ఏ కస్టమర్ కూడా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల కానీ అవుటర్ రింగ్ రోడ్ అవతల 20 కిలోమీటర్లు కానీ ఏ కస్టమర్కి ప్లాట్ ఇప్పించే పరిస్థితి లేదు. కావున మా గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ మేము ఏం చేస్తున్నామంటే ప్రతి డిస్టిక్ లో టౌన్ ఆనుకొని సైట్ అనేది తీయడం జరుగుతుంది. సో మిత్రులారా, మీ అందరి యొక్క సహకారాలు మాకు అవసరం ఉంటాయి. మీరు మాతో కలిసి జర్నీ చేయండి. మీ క్షేమమే మా కోరిక, మీరే మా బలం. అండ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిండే లక్ష్మణ్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మనం ఫస్ట్ కస్టమర్ మనకు నచ్చాలి సైట్. మనకు నచ్చిన తర్వాత కస్టమర్ ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మనం కొన్న సైటు మనం ఫ్యూచర్లో అమ్ముకున్నా మనకు రేట్ వస్తుందా రావట్లేదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లివింగ్ జోనా కాదా. ఇవాళ ప్లాట్ ఎందుకు ఉండవండి, ఇవాళ కాకపోతే ఇంకో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో అందులో ఇల్లు కట్టుకోవడానికి. కొన్ని వెంచర్లు చూడండి, యాదగిరిగుట్ట సైడ్ కానీ 10 ఇయర్స్ దాటింది ఇప్పటికి కూడా అది అడవిలాగానే ఉంటుంది. ఇంకో 10 ఇయర్స్ అని అంతే ఉంటుంది. కాకపోతే చూసుకోవడం బరవడం తప్ప దేనికి పనికిరా. కాకపోతే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉన్న వెంచరు మన దేవరకొండ వెంచరు. నెక్స్ట్ DDC అప్రూవల్ ఉన్నది. నాకు లివింగ్ జోన్ నెక్స్ట్ 1 ఇప్పటికిప్పుడు కూడా మీరు ఇల్లు కట్టుకొని ఇలా ఉండే అవకాశం ఉంది. టౌన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు అవసరమైతే రీడింగ్ చేసుకొని చూసుకోండి. మనకు నియర్ బై ఆపోజిట్లో ఇల్లు అవపడుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకు రేట్ పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ లివింగ్ జోన్ పరంగా కానీ నెక్స్ట్ ఇదే రోడ్డు ముందుకు వెళ్తే గాజీనగరం పెళ్లిపగల రిజర్వాయర్ ఉన్నది. కాబట్టి కమర్షియల్ పరంగా మనకు అందుబాటులో రేటు 6,500 రూపాయలు కమర్షియల్ పెట్టారు, 5,500 రూపాయలు ఓపెన్ ప్లాట్స్ పెట్టారు. ఈ విధంగా మనకు 10 లక్షల లోపు బడ్జెట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా 10 లక్షల లోపు ఉన్న బడ్జెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ కూడా రాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి మనం 10 లక్షల రూపాయలలో పెట్టుకోండి, 15 లక్షల రూపాయలు ఎర్న్ చేసుకోండి అతి త్వరలో. కాబట్టి ఈ వెంచర్ని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని ప్లాన్ చేసుకుంటారని భావిస్తున్నాను. అండ్ అలాగే ఇంకొన్ని విషయాలు మనకి డైరెక్టర్ శ్యామ్ కుమార్ రెడ్డి గారు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో శ్యామ్ కుమార్ రెడ్డి గారిని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు శ్యామ్ కుమార్ రెడ్డి. శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మార్కెటింగ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, మన ల్యాండ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో సార్ మీకు మొత్తం వివరించడం జరిగింది. ఇప్పుడు మేము కూడా యాక్చువల్లీ నా ఫీల్డ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కాదు. ఒక 6 సంవత్సరాల క్రితం నేను ఒక సివిలియన్, అంటే నేను 16 సంవత్సరాలు మిలిటరీలో జాబ్ చేసి రిటైర్ అయిన ఒక ఎక్స్-సర్వీస్ మెన్. వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నా వెనుక ఒక 500 నుంచి ఒక 1500 మంది టీం ఉన్నారు. ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు ఒక్కరమే ఉంటాం, కష్టపడితే సాధించలేని దాంట్లో ఏది ఉండదు. ఇప్పుడు మీకు ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మన సతీష్ కుమార్ గారు, ఇతను మామూలు వ్యక్తి కాదు. ఒక 1.5 year క్రితము సతీష్ వేరు, ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న సతీష్ కుమార్ వేరు. ఎందుకంటే ఇదంతా మా కళ్ళ ముందు జరిగింది. నేను మీకు చెప్తున్నాను, ఏదో నేను మాటలు చెప్పడం లేదు. ఒక 1.5 year బ్యాక్ సతీష్ కుమార్ వేరు, ఇప్పుడున్న సతీష్ కుమార్ వేరు. కష్టే ఫలి అని అంటారు.
కష్టపడితే సాధించలేని అంటూ ఏమీ ఉండదు. మిత్రులారా, టీంను బిల్డ్ చేసుకోండి, న్యాయబద్ధంగా బిజినెస్ చేయండి. 100% సక్సెస్ మీ వెంటే ఉంటుంది. కష్టపడితే సాధించలేని అంటూ ఏమీ ఉండదు. చేసే పని ఏదైనా దృఢ నిశ్చయంతో చేయాలి. చేస్తే సక్సెస్ మీ వెంట తప్పకుండా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్, ఇది వచ్చేసి మా సతీష్ కుమార్ గారి కూతురు ఎలాగైతే దినదినాభివృద్ధి చెంది ఇట్లా పెద్దగా అవుతుందో అలాగే మన కంపెనీ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి పని కల్పించి ఎన్నో కుటుంబాలకు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, మార్కెటింగ్ చేసే ప్రతి కంపెనీలో మనం మార్కెటింగ్ చేస్తాం, కానీ ఎవరు కూడా మన గురించి ఆలోచించరు. ఇప్పుడు మన దాంట్లో బొనాంజాలో ఒకటి కాలం మనం మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే హెల్త్ పాలసీ ఏంటంటే మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బొనాంజాలో మన హెల్త్ పాలసీ కాలం మెన్షన్ చేయడం జరిగింది. మీ ఆరోగ్యం గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యామిలీ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో ఇది కూడా మన కంపెనీ తరఫు నుంచి చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం మా వెంట ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలియజేయడానికి మరొక డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మహేష్ కుమార్ గారు. సో మహేష్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో. ఈ రోజు ఇక్కడ మనకు మీటింగ్ కండక్ట్ చేసిన కారణం ఏంటంటే మన వెంచర్ సైట్ ఎలా ఉందో లైవ్ లో చూపించి మీకు ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేశాము. టోటల్ 40% కంప్లీట్ అయిన వెంచర్ మనకు డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ తో ఎక్కువ నెంబర్ తో సహా ఉన్నది. మీ చుట్టుపక్కల విలేజ్ లో ఈ దేవరకొండ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎన్నో ఉండొచ్చు, కానీ కంటిన్యూగా ఎండింగ్ వరకు డెవలప్మెంట్ చేసి సక్సెస్ఫుల్ గా అయిన వెంచర్లు చాలా తక్కువ. కాబట్టి అలా కాకుండా మొత్తం కంప్లీట్ వెంచర్ చేసి దాంతో పాటు ఎక్స్టెన్షన్ ల్యాండ్ కూడా మనకు 40 ఎకరాల చుట్టుపక్కల ఉంది. దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ పెద్ద విలేజ్ ఒక సృష్టించాలని ఒక పెద్ద కాలనీ సరౌండింగ్ నియర్ బై 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉంది. కాబట్టి దేవరకొండ ఒక టౌన్ లాగా మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన కంపెనీ శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇక్కడికి వచ్చి మనము మొట్టమొదటిగా టేకప్ చేసిన ప్రాజెక్ట్ అండి. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ తో ఈ యొక్క వెంచర్ ని ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులు ఆపర్చునిటీ వదులుకోకుండా దీన్ని కంటిన్యూగా మొత్తం కంప్లీట్ చేసి 40 ఎకరాలు ఒక టౌన్ ని మనము సృష్టిస్తాము ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ఉపయోగించవలసిగా కోరుతున్నాము. మనం ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా మనం దేని గురించి వచ్చామన్నా డబ్బుల కోసమే వచ్చినాం. మనం పొద్దున లేస్తే ప్రయాణం చేసేది డబ్బుల కోసమే. ఇక్కడికి వచ్చిన సబ్జెక్టు కూడా మనం డబ్బుల కోసమే, డబ్బులు సంపాదించడానికి వచ్చినాం. ఇక్కడ వెంచర్ చేసిన చంద్రకుమార్ అన్న కానీ, ఇక్కడ డెవలప్ చేసే మా గానవి డెవలపర్స్ కానీ, మనం కానీ, మనకు వచ్చిన మార్కెటింగ్ అసోసియేట్స్ కానీ ఎవరు వచ్చినా మనం మార్నింగ్ నుంచి చేసేది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం డబ్బులు సంపాదించడం కోసమే ఇక్కడికి వచ్చినాం. దాంట్లో మనం ఇచ్చే ప్రొడక్ట్ ఏంటి, మనం ల్యాండ్ ఇస్తున్నాం. ల్యాండ్ ఏంటి అంటే మనం ఏదైనా ఇచ్చినా కూడా దానికి ఒక రూపం ఉంటుంది. ల్యాండ్ అనేది సెకండ్ హ్యాండ్ లేనిది. ఎవరు ఉన్న చేతులు మారినా కూడా సెకండ్ హ్యాండ్ కాదు ల్యాండ్. ఇక నువ్వు ఈ రోజు మనం ఉంటాం ఓనర్ గా, రేపు తెల్లారితే ఇంకో ఓనర్ రావచ్చు, కానీ ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కాదు ల్యాండ్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ వెంచర్ మాత్రం 100% సక్సెస్ కి దగ్గరలో ఉంది. ఎందుకంటే మనకు నియర్ బై టైం ఇప్పుడు అక్కడ పెట్టి కొనాలంటే ఒక 50 లక్షలకు ఒక సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇక్కడ 25 లక్షలలో ఒక ఇల్లు వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా నియర్ బై మనకు రోడ్లు ఉంది. ప్రతి ఒక్కటి బస్ స్టాండ్ 5 నిమిషాల్లో బైక్ పైన పోవచ్చు. ప్రతి ఇంట్లో బైక్ ఉంటుంది కాబట్టి ఈ రోజు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. రోడ్డు ఉంది, రావాలన్నా పోవడానికి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ వెంచర్ ఎట్లుందంటే నాకు ఈ వాతావరణం చూస్తే జూబ్లీస్ బంజారీస్ లో మధ్యలో ఉన్నామా అనిపిస్తుంది. ఇవాళ ఎంత పెట్టినమా కాదు, ఎక్కడ ఉన్నాం, ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి, ఎట్లుండాలి వెంచర్ అనేది. అది ఇంకోటి, ఎక్కడైనా మనం మార్కెటింగ్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఎండి కానీ భూమి వాళ్ళు కానీ కరెక్ట్గా నిజాయితీగా ఉన్నప్పుడు, మనకు రిజిస్ట్రేషన్ సేల్ అయినప్పుడు ఎక్కడున్నా కూడా ఆ ప్లాట్ సక్సెస్ అవుతాం. ఈ వెంచర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక 6 నెలల నుంచి చూస్తున్నాను ఈ వెంచర్. ఎందుకంటే ఎక్కడెక్కడో వెంచర్ చూసినా, కానీ ఎక్కడ చూసినా కూడా విలేజ్ కి దూరంగా ఉండడం, ఎక్కడో రోడ్డు హైవే అయినా సరే విలేజ్ అందుబాటులో ఉండకపోతే మనం ఏం చేసేది లేదు. ఇక్కడ ఏంటంటే దేవరకొండ టౌన్ నియర్లీ 1.5 కిలోమీటర్ కాబట్టి మనకి రీసేల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 100% రేపు ఎంప్లాయీస్ అయినా సరే చాలా డిటిసిపి అప్రూవల్, ఎందుకంటే లోన్ కూడా వాళ్ళకు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఇల్లు కట్టుకునేందుకు తొందరగా ముందుకు వస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా అమ్మగలుగుతాము. నేనైతే నా టీం సభ్యులందరినీ కూడా మంచి కష్టపడి సాధించి ఒక మంచి బొనంజా కూడా తీసుకోవాలని, ప్రతి ఒక్కరు దీంట్లో బాగా డెవలప్ కావాలని, సతీష్ గారు ఈ వెంచర్ ద్వారా సక్సెస్ సాధించాలని ఇక నేను సెలవిస్తున్నాను. సో చూసారు కదండి, ఈరోజు పాలెపు మెడోస్ వెంచర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది శ్రీ గానవి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి లేటెస్ట్ వెంచర్ అనమాట. ఇదే కాకుండా ఇంకా బోల్డని వెంచర్స్ కూడా వీళ్ళు ఫ్యూచర్లో చేయబోతున్నామని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ లొకేషన్లో చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ ప్లాట్ జస్ట్ 5,500 పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్తున్నారు. అలాగే కమర్షియల్ ప్లాట్ సైజెస్ వచ్చేసి 6,500 అండి. వెరీ రీజనబుల్ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నామని చెప్తున్నారు. కనుక మీకు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇలాగే మరొక మంచి వెంచర్తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బై బై. Please do like, share and subscribe to Real Estate TV.